హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. డే 3 ఇన్ విలేజ్. ఎక్కడైనా గుడికి వెళ్తే తినకుండా వెళ్ళాలంటారు, బట్ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా తినేసే వెళ్తాను. ఫస్ట్ ఫుడ్ ముఖ్యం బిగులు. ఈ రోజు అయితే రాముల వారికి మా సైడ్ నుంచి ప్రసాదం పలహారాలు అన్నీ వెళ్తాయన్నమాట. అక్కడ డే 4 పండగ ఆ రోజు, అండ్ నెక్స్ట్ డే ఫైనల్ పండగ అంతా అయిపోద్ది ఇంకా రేపుడుతోని. సో రేపుడు వ్లాగ్ కూడా నేను ముందు వీడియోస్లో పెడతాను. ఏంటి అక్క అందరూ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు లేరంటే, అబ్బాయిలు ముందున్నారు, అమ్మాయిలు అందరూ ప్రసాదం పట్టుకొని వెనక సైడ్ ఉన్నారు. ఇంకా టెంపుల్లోకి వెళ్ళి ప్రసాదాలన్నీ ఇచ్చేసి ఇంకా మేము గోత్రనామాలన్నీ పంతులు గారు చెప్పాం. ఇక్కడ మేము అంతా మాట్లాడుకున్నామని పంతులు గారు తిట్టారు. స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఆ పంతులు పెట్టింది గుడిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, ఓన్లీ పీస్ఫుల్గా కథలు అవన్నీ వింటూనే ఉండాలని ఈయన పంతులు గారు. ఇంకా మేము కూడా 2-3 క్లిప్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాం. ఫుడ్ తినేసి ఇంకా వెంటనే అసలైన స్టేజ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఫర్ ద ఫస్ట్ టైం స్టే చేశారనమాట. అంటే ఇలాగా డ్యాన్సెస్ అవన్నీ. ఈ ఊరు కుర్రాలు అయితే ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేశారు. నాకైతే భలే అనిపించింది. మాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. ఇక్కడ మీకు డీ జోడీ నుంచి ఒకరు వచ్చారు. వీళ్ళ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. మేమైతే భలే అంటే భలే ఎంజాయ్ చేసాం. నైట్ ఇంకా చాలా లేట్ అయిపోయింది, అయినా సరే మేము ఉన్నాము. ఆ ఒక్కొక్క సాంగ్ బీట్ మాత్రం భలే ఉంది. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటివన్నీ చూశాను. సో నైట్ ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి దేవుడు వస్తారని మేము ఇంకా మీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి మేము చూసారా ముగ్గులేసాను. అంటే నేను వేయలేదు, అంత మా పిన్నేసింది, బట్ నేను కలర్స్ అయ్యి ఫిల్ చేశాను. నేనైతే భలే టైర్డ్ అయిపోయినా, నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా దేవుడు వస్తున్నారని చెప్పి తెలియసున్నాను. ఇంకా అలా దేవుడు వస్తారు, మేము కూడా కొబ్బరికాయ అవన్నీ ఇచ్చేసాము. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సో దట్స్ ఫర్ ద వీడియో. బై గైస్.